వెల్కమ్ టు సూర్యాస్ టీవీ ఈవినింగ్ న్యూస్. వివిధ రకాల సర్టిఫికెట్ల కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ నెల 18న వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. రైస్ కార్డ్స్ ఒక 41 మందికి లేవన్నారు, అవి కూడా ఇచ్చేయమంటాను. ఆధార్ కార్డ్స్ ఆధార్ అథెంటికేషన్ 61 మంది చేయలేదన్నారు, అది కూడా చేయమంటాను. భవిష్యత్తులో ఈ నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్, లేకుంటే డెత్ సర్టిఫికేట్, అడంగల్ ఇవన్నీ ఉన్నాయి. రేపు 18 నేను ఓపెన్ చేస్తున్నాను. ఒక వాట్సాప్ గవర్నెన్స్ పెడుతున్నా. మీరు ఏ పని ఉన్నా మీరు ఒక లెటర్ పెట్టేస్తే మీకు కావాల్సిన సర్టిఫికేట్ ఆటోమేటిక్ గా మీకు వచ్చేట్టుగా యాక్సెస్ ఇచ్చేస్తాం. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. టు స్టార్ట్ విత్ 150 సర్వీసులు ఇస్తాం. ఆ తర్వాత సర్వీసులు పెంచుకుంటా పోతాం. ఫైనల్ గా ఎక్కడ ఆఫీసుకు పోయే పని లేకుండా మీరు చేస్తా ఉంటే టెక్నాలజీలో నేను దాన్ని కరెక్ట్ చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకవేళ రేపు రాబోయే రోజు అది కూడా చేస్తున్నా, వర్కౌట్ చేస్తున్నా, కొంచెం టైం పడుతుంది. మీరు రాయలేకపోతే మాటల్లో చెప్పినా మీ మాటల్ని కరెక్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ సమస్య దాన్ని కూడా రికార్డ్ చేసి డిపార్ట్మెంట్ కి చెప్పి ఆ పని చేసి మళ్ళా మీకు వాయిస్ లో కావాలంటే వాయిస్, అదర్వైజ్ టెక్స్ట్ లో కావాలి టెక్స్ట్, లేకపోతే సర్టిఫికేట్ కావాలంటే సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. అంటే కామన్ మ్యాన్ కూడా టెక్నాలజీ పర్ఫెక్ట్ గా ఉపయోగించుకోవడానికి శ్రీకారం చుడతాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా మీకు సెల్ ఫోన్ ఒక ఆయుధంగా పనిచేస్తుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. సీఎం చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులు సొంతూరు నారావారిపల్లెలో విద్యార్థులకు ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చిన మహిళలు ఈ రంగోలీ కాంపిటీషన్, ముగ్గు కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేదే కాదు, ఇక్కడ 126 మంది పార్టిసిపేట్ చేశారు. ఈ సంతోషమైన సమయంలో అందరికీ రాపోయినా కూడా ప్రతి ఒక్క ఇంటికి నేను ముందర ఆలోచించలేదు. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కష్టపడి మహిళలు దీంట్లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి 10,116 వాళ్ళ ఇళ్ళకి నేను పంపిస్తాను. ఎందుకంటే డబ్బు విలువ కడుతున్నామని కాదు, వాళ్ళని చూసి నాకు చాలా సంతోషం కరిగి నేను అందుకే ఈ డెసిషన్ అనేది నేను తీసుకున్నాను. సో అందరికీ మరొక్కసారి, ఎస్పెషలీ మహిళా శక్తికి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా సుఖంగా బ్రతకాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నమస్కారం. ఒక ఫోటో కొట్టుకొని వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళండి మీరు. పరిగెత్తుకుంటూ వస్తారు. ఎవరైతే ఈ లైన్ దగ్గర ఫినిష్ చేస్తారో వాళ్ళలో ఒకరిని తీసుకుంటాం, ఒక్కొక్క హీట్. సరేనా? ఇది ఫస్ట్ హీట్. రెడీ? అర్థం కదా? రెడీ? విసల్ విసల్. రెడీ? ఆడియన్స్ పిల్లలు ఎంకరేజ్ చేస్తే క్లాప్స్ పడితే వాళ్ళ పిల్లలు బాగా ఉత్సాహంగా ఆడతారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఏందయ్యా కనీసం చూసుకొని వస్తుందా? నా రికార్డ్ అవుతుంది కదా. చెప్పండి.
హీరో మంచు విష్ణు మంచి మనసు చాటుకున్నారు. తిరుపతిలోని బైరాగి పట్టడలో మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను దత్తత తీసుకున్నారు. నువ్వే కదా, నువ్వు నాకు రాసిస్తావా? ఏం బొమ్మలు కావాలో ఏమయ్యారు ఇద్దరు ఇండివిజువల్. వద్దనా, థ్యాంక్స్ అందుకని సైలెంట్ కూడా వద్దనా. ఓకే సార్. అందరికీ నమస్కారం. భోగి, సంక్రాంతి, కనుమ అందరూ బ్రహ్మాండంగా కుటుంబ సభ్యులతో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను జనరల్గా కుడి చేయి చేసిన దానం ఎడం చేయికి తెలియకూడదు అంటాను. కానీ ఈ సంక్రాంతికి నేను చేస్తున్న ఒక చిన్న పని నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే దీన్ని విని ఇంకా కొంతమంది ఇన్స్పైర్ అయి పక్కనున్న వాళ్ళకి సహాయం చేస్తారన్న ఉద్దేశం చెప్తున్నాను. నేను ఒకసారి తిరుపతి నుంచి, అందరికీ తెలిసిందే తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ ఉంది, నేను చూసుకుంటూ ఉంటాను. నేను ఇక్కడి నుంచి ఒకరోజు హైదరాబాద్కు వెళ్తున్నప్పుడు శ్రీదేవి గారు మాతృశ్య ఫౌండేషన్ ఆర్ఫనేజ్ నుంచి అండ్ ఓల్డేజ్ హోమ్ నుంచి నన్ను ఫ్లైట్లో కలిశారు. సార్ మీరు తిరుపతే కదా, ఒకసారి ఎప్పుడైనా రండి అన్నారు. ఆవిడకి నిజంగానే చాలా హ్యాట్స్ ఆఫ్. ఆవిడ ఏ స్వలాభం లేకుండా ఆవిడ కేవలం ఆవిడ మంచి హృదయంతో ఆవిడ దాదాపు 120 పైన పిల్లల్ని, అనాథ పిల్లల్ని, ఆర్ఫన్స్ ని ఆవిడ చూసుకుంటూ ఉన్నారు. నేను ఒక సంవత్సరంన్నర ముందు వాళ్ళ దగ్గరకు వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆ ఉన్న పిల్లలందరినీ నేను దత్తత తీసుకుంటానని ఆ పిల్లలందరినీ దత్తత తీసుకున్నాను. వాళ్ళకి అప్పుడప్పుడు కొత్త బట్టలు పంపిస్తాం. అలాగే వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా నేనే చూసుకుంటాను. వాళ్ళకి మొత్తం ఎడ్యుకేషన్కి అయ్యే ఖర్చు అంతా నేనే చూసుకుంటాను. పండగలప్పుడు పిలిచి వాళ్ళతో నేను గడపాలన్న ఉద్దేశంతో నేను ఈ సంక్రాంతికి కూడా వాళ్ళు నా కుటుంబ సభ్యులే. వాళ్ళకు ఒక అన్నగా, ఇంటి పెద్దగా నేను ఇక్కడ వాళ్ళతో జరుపుకున్నాను. నా కుటుంబంతో ఎలా జరుపుకుంటానో వాళ్ళతోనూ జరుపుకున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆవిడకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆవిడకి దేవుడు ఇంకా కొంచెం ధైర్యం ఇచ్చి, బలం ఇచ్చి ఇంకా ఎంతో మందికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పండగల నుంచి ఎవరైనా ఇష్టపడితే దయచేసి మీ దగ్గర ఉన్న వాళ్ళని ఇలాగే మీరు దత్తత తీసుకోండి. పుట్టినరోజున అనవసరమైన ఖర్చులు చాలా ఉంటాయి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ ఇలాంటి అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తే దేవుడు మనల్ని చల్లగా చూస్తారు. మనం పే ఇట్ ఫార్వర్డ్. దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు, నేను చేయగలుగుతున్నాను, నేను చేస్తున్నాను. రేపు ఈ పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత వీళ్ళు లేని వాళ్ళకి ఇవ్వాలని ఆ ఇది నేర్పిస్తున్న పిల్లలకి. వాళ్ళకు ఒక హెల్ప్ వచ్చింది, వాళ్ళు ఇంకొకరికి హెల్ప్ చేయాలని. తిరుమల లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం. నిత్యం భక్తులతో కిటకిటలాడే లడ్డూ ప్రసాదాలను అందజేసే ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో భక్తులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. కమ్మి తాకద్దు, కమ్మిని కమ్మి తాకద్దు, ఎంత అవుతాను.
వైసీపీపై మాజీ సీఎం జగన్పై మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు. పోలీసుల్ని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని మేము పోరాడాం. మా ప్రభుత్వంలో మా ప్రభుత్వం లేనప్పుడు మీ మీద మేము పోరాడబట్టే నీ మాచర్లు వచ్చింది. నువ్వు రాగలవా ఇవాళ విజయవాడ నాకు చెప్పి రాగలవా నువ్వు? మీరు పిరికి బందలు. అంటే మీ ఆశయం ఏంటి, మీ ఆదర్శం ఏంటి? ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించడం కోసం. మాది అది కాదు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం పనిచేస్తే చంద్రబాబు నాయుడు గారు చేసే మంచి పనుల కోసం మేము పనిచేస్తాం. కాబట్టికి మేము ప్రభుత్వం లేనప్పుడు పోరాడాం. ఇవాళ ప్రభుత్వం ఉన్నా సరే న్యాయం కోసం పోరాడడానికి వచ్చాం. వ్యక్తిగతంగా నీ మీద పోరాడడం లేదా నువ్వు మమ్మల్ని చంపబోయావని నిన్ను చంపుతాం అట్లా నేను మమ్మల్ని చంపబోయిన దానికి దీంట్లో నీకు శిక్ష పడే వరకు నేను పోరాటం చేస్తా. అది నేను ఇవాళ వచ్చి ఆ కేసు పూర్వపరాల్లో ఆ రోజు జరిగినాయి. మళ్ళీ ఎస్పీ గారికి చెప్పా. మళ్ళీ రేపు నేను 12 గంటలకి అక్కడ డిఎస్పీ మాచర్లు వెళ్తాను. పెద్ద మందిగా నేను వెళ్ళాలంటే 100 కార్లు వెళ్ళను. రేపు సింగల్గా వెళ్తా, కారులో ఒక్క కారులోనే వెళ్తా. మీరు నిజంగా అయితే ఇప్పుడు దాడి చేయండి, ఇవాళ దాడి చేయండి. అది మగతనం అనుకుంటారు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, రేపు మీ మీద ఆ రోజు జరిగిన దాన్ని రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వడానికి నేను రేపు మాచర్లో వస్తున్నాను. అంతే తప్ప లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఇది ఉండదు. నా బలం అందరికీ తెలుసు. నేను వెళ్ళాలంటే 1000 కారుల్లో వెళ్ళగలను. కానీ నేను అలా కాదు. కనీసం అక్కడ ఉన్న మా పార్టీ వాళ్ళకి కూడా నేను చెప్పకుండా రేపు నేను వెళ్తాను. వెళ్ళి ఆ రోజు జరిగింది డిఎస్పీ గారికి కంప్లైంట్ రూపంలో ఇచ్చి ఆ రోజు నా వెనకాతలు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకెళ్ళి వాళ్ళతో కూడా కంప్లైంట్ ఇప్పించి ఈ కేసు ఆ రోజు మాకు జరిగినటువంటి అన్యాయం, రాష్ట్ర ప్రజలను భయపరంతులు చేద్దామనుకున్నటువంటి మీ విధానాన్ని నేను వ్యతిరేకించి మీకు శిక్షలు పడే వరకు నేను మిమ్మల్ని వదిలిపెట్టను అని తెలియజేస్తాను. మంత్రి పార్థసారథి తమను పట్టించుకోవడం లేదని చాట్రాయి మండలం నరసింహారావు పాలెంలో 300 మంది తెలుగు తమ్ముళ్ల మూకుమ్మడి రాజీనామా. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం నూజివీడు కాన్స్టెన్సీ నరసింహారావుపాలెం గ్రామ పంచాయతీ అండి మాది. మేము గత టీడీపీ పార్టీ స్థాపించిన కాడి నుంచి కూడా మేము పార్టీలోనే కొనసాగుతున్నాం. ఎన్ని సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలు అధికారం లేకపోయినా ఎటు తిరిగి వచ్చినా సరే మేము పార్టీకి ఏమన్నా ఎటు లేదు. అలాంటిది ఇప్పుడు కొత్తగా ఏమైందంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా వైసీపీ నుంచి మన పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఇక్కడ మా మీద పెత్తనం చెలాయిస్తున్నారండి. ఎప్పుడు 40 సంవత్సరాలు బట్టి సీనియర్ నాయకులు ఉన్నా కూడా వాళ్ళని పట్టించుకోకుండా మొన్న వచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తున్నారు. మండలం ఆఫీస్ కాడ కానీ ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు చెప్తేనే పని అవుతుంది. పాస్బుక్లు కూడా ఊళ్ళో చేసే పాస్బుక్లు కూడా వైసీపీ వాళ్ళకే చేస్తున్నారండి. ఇక్కడ మా గ్రామ సొసైటీ ఒకటి ఉంది. సొసైటీలో సెక్రటరీ గారు ఒక ఆయన ఉండవు. ఆయన గత ప్రభుత్వం బాగా ఫ్రాడ్ చేశాడు. ఆయన తీసేద్దామనే ఉద్దేశం మంత్రి గారికి కూడా మేము ఎంత మాత్రం అందించామండి. అందరూ నాయకులు అందరం కలిసి అందించాము. అదే అందించిన తర్వాత అదే సెక్రటరీ గారికి మా ఊళ్ళో ఓసీ ఆయన ఎస్ఐన్ భూమి ఎస్సీబీసీది ఎస్ఐన్ భూమి ఓసీకి ఎక్కడన్నర పాస్బుక్ చేపించి వాళ్ళకి ఇచ్చారండి. ఇచ్చింది ఎవరైనా ఇదే విషయం మేము మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళామండి. దృష్టికి తీసుకెళ్ళినా కూడా వారు మాపై స్పందించకుండా వారికే సపోర్ట్ చేస్తున్నారు, మాకేం చేయట్లేదు. ఎంఆర్ఓ గారు కూడా మమ్మల్ని అసలు ఏం పట్టించుకోవట్లేదండి. ఊళ్ళో ఇంకా కనవ పాస్బుక్లు కూడా మొత్తం కూడా వాళ్ళకే అవుతున్నాయి. కానీ మన నమ్ముకున్న కార్యకర్తలకు మేమేం చేయలేకపోతున్నాం అండి. ఎన్నో సంవత్సరాలు బట్టి మా వెనకాల అధికారంలో ఉన్నా లేకపోయినా ఎన్ని ఒడివెడుకులు వచ్చినా సరే మా వెనకాలే ఉన్నారు, ఎటు బాగాలేదండి. అలాంటిది ఇప్పుడు అధికారం వచ్చిందని సంతోషం లేకుండా మంత్రి గారు ఒంటెద్దు పోగటతో ఇంకా లోతుగా చెప్పుకోవాలంటే ఇక్కడ మెయిన్ క్యాస్ట్ ఫీలింగ్ జరుగుతుందండి. మంత్రి గారికి తెలుసో తెలియదు, ఈ విషయం అయితే మాకు తెలియదు. ఇక్కడ ఊళ్ళో ఉన్న కొత్తగా వచ్చిన నాయకులు ఏంటంటే వాళ్ళు కూడా యాదవ సమాజ వర్గానికి సంబంధించిన వాళ్ళే. మా మంత్రి గారు మా క్యాస్టు మాది అని మా ఇష్టం అనే ఉద్దేశంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పనులు చేసుకుంటున్నారండి. చాట్రాయి మండలం వచ్చేసి కంసారి చెన్నారావు గారు ఆయన యాదవే. ఇక్కడ వచ్చేసి ఈయన కట్టా దుర్గా గారు ఈయన యాదవే. చలుబండ రెవెన్యూలో ఈయన తమ్ముడు అంటండి ఎంఆర్ఓ గారికి కట్టా దుర్గా గారు. చాట్రాయి రెవెన్యూలో కంపసారి చెన్నారావు గారు అన్నయ్య అంట. వీళ్ళిద్దరు మండలం మొత్తం వీళ్ళిద్దరు మెయింటైన్ చేస్తున్నారండి. ఎవరు సీనియర్ నాయకులు మండల సీనియర్ నాయకులు ఎవరిని కూడా ఎంఆర్ఓ ఆఫీస్ గట్రా రానికుండా వాళ్ళ పెత్తనంతోనే సాగుతుంది. సీనియర్ నాయకులకి విలువ అనేది లేదండి.
ఈ విషయం మేము మనస్తాపం చెంది పార్టీ ఇప్పుడు పెద్దలు ఉన్నారు కాబట్టి లోకేష్ గారు, చంద్రబాబు గారు వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళకి మేము విన్నపం చేసుకుంటున్నాం. దయచేసి మా సమస్యలు మీ దృష్టికి తీసుకెళ్ళి తీసుకొస్తున్నాం కాబట్టి మా సమస్యలు తీర్చండి. తీరిస్తే మన ఊళ్ళో పార్టీ కార్యకర్తలకు మేము ఏదైనా చేయగలుగుతాం, మన వెనకాల ఇంకా వస్తారు, మేము పార్టీని బలోపేతం చేయగలుగుతాం. ఇదే విధంగా కనుక ఉండాల్సి వస్తే సార్ మేము ఇక్కడ ఏమీ చేయలేము. ఉక్కుముడిగా రాజీనామా చేద్దామనే ఉద్దేశంతో ఉక్కుముడిగా ఒక సుమారు 300 నుంచి 400 మంది కార్యకర్తలతో మేము రాజీనామా చేయడానికి సిద్ధపడ్డాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.